నేను మీ వరంగల్ శ్రీనివాస్ని, తెలంగాణ రాష్ట్ర బీసీ కల్చరల్ ఫోరం ప్రెసిడెంట్ని. రేపు 18న బంద్ ప్రకటించినటువంటి మన బీసీ జాతీయ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే ఆర్ కృష్ణయ్య గారు మొదలగు నాయకులంతా, బీసీ కులస్తులంతా రేపు బంద్ ప్రకటిస్తున్నారు పెద్ద ఎత్తున. ప్రతి ఒక్కరు, రాజకీయ నాయకులు, విద్యా సంస్థలు, వ్యాపారవేత్తలు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ, ఆటో, క్యాబ్లు, ప్రతి ఒక్కరు వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ఈ బంద్లో పాల్గొని ఢిల్లీకి భయం ముట్టియాలి. ఎందుకంటే మేమెంతో మాకంత 42% రిజర్వేషన్ మనకు కల్పించాలి. దానికోసం మనం కొట్లాడుతున్నాం. జీవితకాలం మనం గుర్రాల గడ్డి మోసినాం. ఇకనన్నా మనం సోయలబడి మన హక్కులు సాధించుకోవడం కోసం ఈ పోరాటం చేద్దామని ఆర్టీసీ కార్మికులారా, ఆటో డ్రైవరులారా, క్యాబు ఓలారా, పిడో కష్టజీవి బిడ్డలారా, బంధుల మీరు ముందుండాలే బహుజనులారా, అష్టాదిగ్బంధమవ్వాలే రేపటి బంధు. వ్యాపారవేత్తలారా, పెట్రోల్ బంకు కూలీలారా, పాలు పండ్లు కూరగాయల చిరు వ్యాపారులారా, విద్యా సంస్థలు నడిపేటి మేధావులారా, మీ బంధుతో దద్దరిలాలే తెలంగాణంతా. అడ్డా మీది కూలిలారా, హమాలి కూలన్నలారా, తాళ్ళెక్కె గౌడు మొదలు బారు షాపు, వైను షాపు, బంధు చేసి బలం చూపాలే మన బీసీలం. మన బంధుతో భయం బుట్టాలే ప్రతి ఒక్కరికి. మొబైల్ టిఫిన్ బండ్ల నుండి స్టారు హోటళ్ల దాకా, సినిమా షూటింగ్ నుండి కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ పార్టీలన్నీ రేపటి బంధుకు బీసీ బంధులో ఉండాలే మా నేతలారా. ప్రతి ఒక్కరు కూడా ఈ బంధులో పాల్గొనాలి, ప్రతి రాజకీయ పార్టీ. అప్పుడే రేపొద్దున మీకు భవిష్యత్తు ఉంటుంది. బీసీలని ఇంకెంతకాలం చిన్న చూపు చులకనలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీల రాజ్యాధికారం కోసం పోరాడతాం. బీసీల రాజ్యాధికారాన్ని తప్పకుండా దక్కించుకుంటాం. ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తం, తెలంగాణ రాష్ట్రం నుండి ఢిల్లీ వరకు గడగడలాడించే బంద్ ఇది. అష్టదిగ్బంధం చేసి ఎక్కడికక్కడే రోళ్లను అష్టదిగ్బంధనం చేసి మన బంద్ను విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా మీ వరంగల్ శ్రీనివాస్ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్న ఈ మాట అందరూ పాటిస్తారని చెప్పి థ్యాంక్ యూ.